ఇళ్లకు పిల్లర్లు అవసరం అంటారా? ఒక అంతస్తు రెండు అంతస్తులు అయితే నా ఉద్దేశంలో పిల్లర్స్ అవసరం లేదు. చాలామంది ఇంజనీర్స్ ఈ మధ్య ప్రతి ఇంటికి పిల్లర్స్ వాడుతున్నారు. పూర్వం అసలు పిల్లర్స్ వాడిన ఇళ్ళే ఉండేవి కావు. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిన దగ్గర నుంచి ఎన్నో పిల్లర్స్ వాడుతున్నారు. కానీ ఆ పిల్లర్స్ వల్ల ఉపయోగం ఏంటనేది ఆలోచించకుండా పిల్లర్స్ బలం మోస్తాయి అనే ఒక్క పాయింట్ మీదనే వాళ్ళు పిల్లర్స్ చేస్తున్నారు. కానీ అసలు పిల్లర్స్ లేకుండా మనం ఇల్లు కడితే మనకు వచ్చే నష్టం ఏంటి అనేది మాట్లాడలేదు. మనకి ఇల్లు కట్టుకున్నప్పుడు గోడ కట్టాలి. గోడ కట్టాలంటే దాదాపు అడుగున్నర గోడ కడతాం. కానీ నిజంగా మాట్లాడితే అడుగున్నర గోడ అనవసరం. మన ఇంటిని బరువుని, ఆ స్లాబ్ బరువుని మోయాలంటే 9 అంగుళాల గోడ కానీ, లేకపోతే అడుగు 13.5 అంగుళాల గోడ కానీ సరిపోతుంది. 18 అంగుళాల గోడ అనవసరం. ఒకప్పుడు 9 అంగుళాల గోడ కూడా మోయగలదు. కానీ కింద ఏదైనా ఇట్లనే మనం గుద్దుకున్నా, ఏదైనా బర్రె వచ్చి గుద్దినా, మళ్ళీ ఏదైనా ఒక ట్రాక్టర్ వచ్చి గుద్దినా కూడా పడిపోతుందని చెప్పి కింద గోడని సామాన్యంగా మందం పెంచుతారు. అంతేకాకుండా దొంగలు పడకుండా కూడా, దొంగలు కన్నవేయాలంటే పలచల గోడ అయితే తొందరగా వేస్తారు, అదే మందం గోడ అయితే వేయలేరు. అందుకని మనకు అవసరం లేకపోయినా సరే మొట్టమొదటి అంతస్తు కనీసం 18 అంగుళాల గోడ పెట్టడం మంచిది అని చెప్పి నేను చదువుకున్న పుస్తకాల్లో ఉంది. ఇప్పుడు నేను చాలా పాత పుస్తకాలు చదివాను. ఇప్పుడు మరి ఏమంటున్నారో తెలియదు. కానీ కింది అంతస్తుల్లో గోడలు మాత్రం మందంగా ఉండాలి. ఒక మందంగా ఉన్నప్పుడు మందంగా ఉన్న గోడ ఎలాగూ బరువును మోస్తుంది. అటువంటిప్పుడు మనం గోడలు బరువు మోయని గోడను అనుమానించి పిల్లర్స్ వేయాల్సినంత అవసరం మనకు లేదు. గోడలో అన్ని పనులు, బాడీ ఇటు రక్షణకి పనికి వస్తుంది, బరువు మోయడానికి గోడ పనికి వస్తుంది. కాబట్టి పిల్లర్స్ అనవసరం అని నా ఉద్దేశం. 2 అంతస్తులు కంటే దాటితే పిల్లర్స్ కంపల్సరీగా ఉండాలంటారా? ఉండాలి. ఎందుకంటే మరి 10 అంతస్తులు ఉంటే అప్పుడు గోడ మోయాలంటే ఆ బరువునంతా కూడా 18 అంగుళాలు కాదు, కనీసం 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు గోడ కూడా కావాల్సి వస్తుంది. క్యాలిక్యులేషన్ ప్రకారం, లెక్క ప్రకారం 5 అడుగులు గోడ పెట్టడం అంటే అది ఏ ఇంటికి కూడా బాగోదు. స్థలాన్ని ఆపుద్ది. అంత దానికి మనం దర్వాజాలు పెట్టాలి, కిటికీలు పెట్టాలి కూడా చాలా కష్టం. అందుకని 18 అంగుళాల గోడ కంటే ఇంటికి ఎక్కువ గోడ అనవసరం. మరీ అంతస్తులు ఎక్కువైతే ఈ 18 అంగుళాల గోడ మోయలేదు బరువుని. 18 అంగుళాల గోడ మోయలేదు కాబట్టి కాలమ్స్ పెడతారు. ఆ కాలమ్స్ ఇటు బరువుని మొత్తం మోస్తాయి. అయితే ఈ కాలమ్స్కి అడ్డంగా కూడా, కాలమ్స్ నిలువుగా కాకుండా అడ్డంగా కూడా కొన్ని ఆర్సీసీ మెంబర్స్ని పెడతారు. అవి మాత్రం దూరాలు కావు. ఈ కాలమ్స్ అనేవి అంత ఎత్తులు ఉన్నాయి కాబట్టి బెసుకే అవకాశం ఉంది. అందుకని బెసుకుని ఆపడానికి మాత్రమే అడ్డంగా ఉండే మెంబర్స్ ఉంటాయి. కానీ అది దూరం మాత్రం కాదు. అది దూరం ఏ బరువుని పైనుంచి వచ్చే బరువుని మోయదు, బెసకటాన్ని మాత్రమే ఆపుతుంది. కాబట్టి బెసకటాన్ని మనం మధ్యలో గోడ పెట్టి కూడా ఆపచ్చు కదా అని అనుకుంటాం మనం. కానీ పైకి పోయిన తర్వాత ఆ మందం గోడలు అనవసరం. 9 అంగుళాల గోడే సరిపోతుంది మనకి. ఊరికి అడ్డం కోసమే కానీ బరువు మోయటానికి కాదు అది. కాబట్టి ఆ 9 అంగుళాల గోడ పెట్టినప్పుడు 18 అంగుళాల గోడ కంటే 9 అంగుళాల గోడ చాలా చౌక. అంతకంటే ఈ అడ్డంగా ఉన్న మెంబర్లు కొంచెం చౌక అనిపిస్తాయి. కాబట్టి అక్కడ పైన మందం గోడలు పెట్టే కంటే ఈ అడ్డంగా వాటిని పెట్టి కాలమ్స్ని బెసకుండా చేసుకోవడం మంచిది. ఆ కాలమ్స్ మధ్య గోడ పెట్టి బెసకుండా ఆపొచ్చు, కానీ అక్కడ అంత పెద్ద గోడ పెట్టడం మనకి ఖర్చుతో కూడిన పని. కాబట్టి ఆర్సీసీ మెంబర్స్ని పెట్టి బెసుకుని ఆఫ్ చేసి ఉండటం మంచిది. కానీ మొత్తం మీద మల్టీ స్టోరీ బిల్డింగ్కి ఫ్రేమ్ వర్క్ ఉండాల్సిందే, ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ ఉండాల్సిందే, కాలమ్స్ ఉండాల్సిందే, తర్వాత ఈ బ్రేసింగ్స్ కూడా ఉండాల్సిందే. ఈ అడ్డంగా ఈ బెసుకుని ఆపడానికి కట్టే మెంబర్స్నే వాటిని బ్రేసింగ్ మెంబర్స్ అంటారు, బ్రేసింగ్ కాంక్రీట్ అంటారు. అవి తప్పనిసరిగా ఉండాలి. అవి మాత్రం బీమ్స్ కావు. కింద ప్లింత్ లెవెల్లో కూడా అది వేస్తారు. అది కూడా బీమ్ పని చేయదు. అది కూడా బెసుకుని ఆపడానికే పనిచేస్తుంది తప్పితే అది దూరం పని చేయదు. అది లోడ్ని భరించడానికి మాత్రం కాదు, కేవలం బెసుకుని ఆపడానికి మాత్రమే. ఎర్త్క్వేక్స్ నుంచి పిల్లర్స్ ఆపుతాయంటారా? ఎర్త్క్వేక్స్ నుంచి తప్పకుండా ఆపుతాయి. ఒక్క అంతస్తు బిల్డింగ్ అయినా సరే, బాగా భూకంపాలు వచ్చే ప్రదేశాల్లో ఒక అంతస్తు అయినా సరే కాలమ్స్ వేసుకోవడం మంచిది. కాలమ్స్ వేసుకున్నప్పుడు ఆ కాలమ్స్ మధ్యలో ఉన్న గోడ కూలినా కూడా స్లాబ్ కూలదు, పెద్ద ప్రమాదాలు ఏమి ఉండవు. కాబట్టి భూకంపాల బాగా ఉండే ప్రదేశాల్లో మాత్రం కాలమ్స్ మాత్రం మంచిది. కానీ మన ప్రాంతంలో, మన ఈ కృష్ణా జిల్లా ఈ ప్రాంతంలో మాత్రం ఇంతవరకు ఎక్కడ భూకంపాలు వచ్చి ఏ ఇల్లు కూలినట్టుగా ఎటువంటి రుజువులు లేవు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎటువంటి రుజువులు లేవు. కాబట్టి మనం భూకంపాలు చూసి భయపడాల్సిన పని లేదు. అందుకని ఇంటికి కాలమ్స్ వేయాల్సిన పని కూడా లేదు. ఒక అంతస్తు 2 అంతస్తులు అయితే. బిల్ట్ అంటే ఏంటి? బిల్ట్ అనేది సాధారణంగా మోటు వాళ్ళు అంటుంటారు. దాన్నే ఇంగ్లీష్లో ప్లింత్ బీమ్ అంటారు.
ఆ ప్లింత్ బీమ్ అని కూడా దాని పేరు కూడా అది మంచి పేరేం కాదు, అది తప్పుడు పేరు. ఆ, మన నేల లెవెల్ కంటే ఒక 2 అడుగుల పైన అడ్డంగా ఒక కాంక్రీట్ బీమ్ని పోస్తారు. బీమ్ అంటే బీమ్ కింద గోడ ఉండకూడదు. బీమ్ అంటే పొడుగ్గా ఉండాలి, వెడల్పు తక్కువ ఉండాలి, ఎత్తు ఎక్కువ ఉండాలి, పైనుంచి లోడ్ పడాలి అనే లక్షణాలు. కానీ ఇంకో లక్షణం ఏంటంటే బీములో వంగే లక్షణం కూడా ఉండాలి. ఆ వంగే లక్షణం ప్లింత్ బీమ్ అనే వీళ్ళు చెప్పే బిల్ట్ కానీ ప్లింత్ బీమ్ కానీ ఉంది. ఆ ప్లింత్ బీమ్లో వంగే లక్షణం లేదు. కొద్దిగా గొప్ప పైన గోడతో కొద్దిగా వంగటానికి అవకాశం ఉన్నా సరే ఈ గోడలు కానీ ఇవి కానీ దాన్ని వంగకుండా ఆఫ్ చేస్తాయి. కింద ప్లింత్ బీమ్ కింద గోడ ఉంటుంది కాబట్టి ఆ గోడ వంగటాన్ని ఏమాత్రం కూడా వంగటానికి అవకాశం ఇవ్వదు. బీమ్ కింద ఏది ఉండదు. బీమ్ కింద ఏదైనా ఉంటే అసలు బీమే కాదు. ఒకవేళ ప్లింత్ బీమ్ అని అన్నా కూడా దాని కింద గోడ తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడైనా సరే దాని కింద గోడ ఉంటుంది కాబట్టి ఆ బీమ్ వంగదు. అది కేవలం బెసకడాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది ప్లింత్ బీమ్ అనేది. మనం ఎలాగో కాలమ్స్ ఒక అంతస్తు దాకా కాలమ్స్ అక్కర్లేదు కాబట్టి బెసకడం అనే ప్రశ్న లేదు. కాబట్టి ప్లింత్ బీమ్ అనేది పైసా వంతు కూడా దానివల్ల లాభం లేదని నా ఉద్దేశం. పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా ప్లింత్ బీమ్ వాడుతున్నారు. నేను మాత్రం వాళ్ళతో ఏకీభవించను. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాల ప్రకారం అయితే ఎక్కడా మనకు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు కట్టే ప్లింత్ బీములు అంత అవసరం లేదంటారా? ప్లింత్ బీమ్ అవసరం లేదు. పైసా వంతు కూడా లాభం దానివల్ల లేదు నా ఉద్దేశం. పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా ప్లింత్ బీములు కట్టిస్తున్నారు. ఒక అంతస్తు ఇంటికైనా సరే నేను వాళ్ళతో ఏకీభవించను.